హాయ్ అండి, నమస్తే. నేను మీ చందన. ఈరోజు మనం ఎప్పుడు చేసుకునే నిమ్మకాయ పులిహోర కాకుండా ఈరోజు స్పెషల్గా మామిడికాయ పులిహోర చేసుకుందాం. మామిడికాయ పులిహోర చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర. లేతగా కాకుండా మరీ ముద్రగా కాకుండా ఉండే మీడియం సైజు మామిడికాయలు ఒక 3 తీసుకుందాం. ఈరోజు మనం ఫస్ట్ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని పల్లీలు వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం పోపు దినుసులు అన్నీ వేసుకుని అవి వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేద్దాం. ఇవి వేగుతూ ఉండగా నేను ఒక 1/2 కిలో రైస్ చేస్తున్నానండి. 1/2 కిలో రైస్కి మీడియం సైజ్ మామిడికాయలు ఒక 3 మామిడికాయలు తీసుకుని వాటిని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ముందే పేస్ట్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది కదా. అలా చేసి పెట్టుకున్నాం. మ్యాంగో పేస్ట్ అంతా ఆయిల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక 3 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేయాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసేసుకున్నాం కాబట్టి మ్యాంగో పెద్దగా ఉడకవలసిన అవసరం ఏమి ఉండదండి. వేడెక్కేసరికి ఉడికిపోతుంది. బాగా కలుపుకుని చూడండి, రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఏం లేదు, రైస్ వండేసి పక్కన పెట్టేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. బాగా కలుపుకుని చూడండి, అంతా దగ్గర పడిపోయింది కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ముందే వండి రైస్ పక్కన పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుందండి. నేనైతే ముందు రైస్ అంతా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పులుపు ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తీసి పక్కన పెట్టేసుకుని అప్పుడు కలుపుకోండి. రైస్ అంతా చల్లారిన తర్వాత మనం రెడీ చేసుకునే మిశ్రమాన్ని ఆ రైస్లో వేసుకుని బాగా కలిపేసుకోవాలి. చూడండి, మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా పుల్లని పులిహోర రెడీ అయిపోతుంది. చూడండి, సమ్మర్ అంటేనే గుర్తొచ్చే మామిడికాయలు కదా. మామిడికాయలు చూస్తుంటే కంపల్సరీ పులిహోర చేయాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది, చాలా ఈజీ కూడా. చూడండి, అయిపోయింది. సూపర్, చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.